కర్మ రే పదండ్రా. నంబర్ 1 కెమెరామెన్ గోపాల్ రెడ్డి దగ్గరికి వెళ్దాం. మావయ్య నిజంగా సంతోష్ బాబే హీరో అయితే నేను కెమెరా ఫ్రీగా చేస్తాను. చెప్పేనా ఒప్పుకుంటాడని? కాకపోతే నాకు ₹1,00,000 ఇవ్వాలి. ఓకే సార్. వీడోడు మధ్యలో ఓకే అన్నాక, అబ్బా ఓ బలరాం సార్. నైస్ టు మీట్ యు సార్. సినిమా తీయడానికి కావాల్సిన అన్ని సెట్ అయినరా, డబ్బులు ఒకటే సమస్య. అప్పు చేస్తే పోలే. వెరీ గుడ్ ఐడియా రా, తీసుకొచ్చే. నా ఫేస్ కలుగుతారా బాబు? లేకపోతే మా ఫేసులకి ఇస్తారా? ఏం మాట డబ్బులే కదా, గన్ లాంటి ఐడియా. అతడు వాడిన గండం ఇతడి దగ్గరికి ఎలా వచ్చిందబ్బా? అతడెవడు ఇతడెవడరా? అతడు అంటే మహేష్ బాబు, ఇతడంటే ఇడే వేస్ట్ ఫెలో. అతను మహేష్ బాబు వాడిన గన్నా? అసలు నాగార్జున కూడా వాడాడు, శంకర్రాజులో చిరంజీవి కూడా వాడాడు. అవునా? అంకుల్ అంకుల్ నాకు కన్నివరా? నీకేమైనా పిచ్చా? అది గన్ అనుకున్నావా, తినేది అనుకున్నావా? ఈడ గన్ని అట్లే ఒక పాలానికి ఆడుకొనిస్తాడు. అదేమన్నా పాకీ తోటి టోకెన్ అనుకున్నావు? తుపాకీ ప్రాణం పోతుంది. అయ్యా బొమ్మ తుపాకీకే ప్రాణం పోతుందా? ఇసోటి మేము మస్తు చూస్తున్నాం. అట్లెట్లా పోతుంది నేను బి చూస్తా. ఆడికి ఇస్తే ప్రాణం పోద్దమ్మా. ఇయ్యకపోతే నీ కమల ఖాళీ చేపించేస్తా. నువ్వు ఇవే ఆడికి తీసుకుంటే తీసుకున్నావు కానీ ఇది మాత్రం నొక్కొద్దు. నేను నొక్కుతా. అది కాదు, ఏమైతుంది? నొక్కద్దన్నాడు కదా. రాదు తప్పుడుగా అంకా. నువ్వు వత్తు బిడ్డ. ఇది నొక్కొద్దురా. అందరు పక్క జరగండి. 1 2 వద్దురా. 3 అబ్బో చంపేశాడు ఆయన. చచ్చాడు కాదు, చంపాడు కాదు, చంపించింది. నేను నొక్కొద్దన్నానండి. ఇంట్లో పిండిలేదని ఇంట్లో పోగలేలా ఆ తుపాకీ తువ్వాలి తప్పరా? ఏమిటికి? రేపు పోలీసులు వచ్చి పట్టుకుంటే ప్రూఫ్ కావాలిగా. ఏలు ముద్దర్లు సన్న పిల్లగాడు దీన్ని కూడా పట్టుకుపోతారా? వాడిని ఏం చేయరు. వస్తద్ది ఏంటే నాకు తెలవదా అన్నావు కదా. నీకు ఊరే చిన్న పిల్లాడి చేత కల్పించావు. నువ్వు అసలు తల్లివా? నాకు నాకు ఊరేస్తారా? మీరు తల్లిలాంటి పిల్లడు అవుతాడు. ఒరేయ్, గట్టిగా ఏడవకండి రా, వింటే పోలీసులు వస్తారు. నాకు కాలు చేతులు ఆడతలేవు. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ శవాన్ని మాయం చేయాలి. మాయం చేయాలా? ఎట్లా? తీసుకెళ్లి కడపలో పడేయాలి. కడపనా? గంత దూరం ఏమిటికి? ఈడే ఉన్నది బొద్దలగడ్డ. అబ్బా, అక్కడ బాంబులు శవాలు కామన్. కడపలో ఆదికేశ్వర రెడ్డి, ఇంద్రసేనారెడ్డి అని 2 ఉన్నారు. వాళ్ళు ప్రతి శుక్రవారం బాంబులు వేసుకుంటా ఉంటారు. ఈ శవాన్ని తీసుకెళ్ళి అక్కడ పడేసామనుకో, ఆ శవంతో కొట్టకపోతే ట్యాక్సీకి డబ్బులు ఇస్తే శవాన్ని తీసిపోతాం. అమ్మా ఎంత ఖర్చు వస్తుంది? 50,000 అంతే. 50,000? రేయ్, దేనికైనా ధర్మం ఉండాలి. అంతెందుకురా? 49,500 చాలు. గదేమి సాబు? 40,000 ట్యాక్సీకి, 9,000 బాంబులు వాళ్ళకి, 500 పాపం శవాలు మోసే వాళ్ళకి. ఈ పీన్ గారు బస్సులో తీసుకుపోవచ్చు కదా. బస్ ఎందుకు? పోలీసులు చెప్పి శవాన్ని ఫ్రీగా తీసుకెళ్తారు జీప్ లో. దోలు తీరిపోద్దు. అమ్మా దోలు తీరిపోతాడు. పైసలు ఇచ్చేవే. పోయి ఇదంతా నీ దిక్కెళ్ళే వచ్చింది. గాడిగా పెద్ద మనిషి చెప్తానే ఉన్నాడు వద్దొద్దురా వద్దొద్దురా అని. నేనొత్తుతా అని ఒత్తి తెచ్చినావు. మీకెళ్ళి తుమ్మంటావు దూరంటావు. నీ నోట్ల మన్ను కూడా నీ ఇంట్లో పీరిగేలా. ఇదంతా నీకెళ్ళే వచ్చింది. నా కడుపులో నడువు, లోపలికి నడువు. లతం ఆడుకుందిరా. నువ్వు వచ్చేస్తుంది. ఇగో 50,000. 50,000 నాకెందుకు? ఇదిగో 500. నేను ఏ పని చేసినా నిజాయితీగా చేస్తాను. చల్లగా బతుకు 100 రేపు పొద్దున్నే 7 టిఫిన్లు చేసి ఇక్కడి నుంచే షూటింగ్ బయలుదేరా. నువ్వే జాగ్రత్తగా చూసుకో. అలాగే. బలరాం, డైలాగ్స్ అన్ని వచ్చారా? వెరీ గుడ్. బలరాం, నా డ్రెస్సులన్నీ రెడీ. ఒకసారి డైలాగ్ చెప్తే ఈ నేర్చుకో. డైలాగ్స్ అని సుధాకర్ నేర్పిస్తాడు. ఒరే, డైలాగ్స్ అని నేర్పించే. ఓకేరా? కెమెరా రెడీయారా? అన్ని ఓకేరా, కానీ సంతోష్ బాబు హీరో అని అందరికి చెప్పేశావు. వాడా ఒప్పుకోలేదు అంటే వేరే హీరోని పెట్టి తీస్తున్నావా?